నెక్స్ట్ థీరం మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం. సో ఇది నెక్స్ట్ థీరం అనమాట, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం. ఇప్పుడు ఇది చూద్దాం. సో ఈ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే, మనం ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకుంటే కనుక ఈ సర్క్యూట్లో మనకి లోడ్ దగ్గరికి ఎప్పుడు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుందో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ద పర్పస్ ఆఫ్ దిస్ థీరం, ఈ థీరం యొక్క పర్పస్ ఏంటంటే, సో వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ సో వెన్ ద మ్యాక్సిమం పవర్ విల్ ట్రాన్స్ఫర్ టు ది లోడ్ ఫ్రమ్ సోర్స్, దర్ ఇస్ ఎ కండిషన్. సో ఇప్పుడు దీని స్టేట్మెంట్ ఏంటంటే, ఆ కండిషన్ ఏంటి అంటే మనం చెప్పుకున్నాం కదా, ఈ థియరం ఏం చేస్తుంది, ఎప్పుడు మనకి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడికి లోడ్కి, ఎక్కడి నుంచి సోర్స్కి, అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడు అవుతుంది అంటే దీనికి ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటంటే లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సోర్స్ రెసిస్టెన్స్ అయినప్పుడు. ఓకే, ఇది కండిషన్. ఈ కండిషన్ ఎలా వచ్చిందో కూడా మనం చూద్దాం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, ఇన్ ఏ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్ the maximum power transfer to the load from a DC source or AC source when the load resistance is equal to సోర్స్ రెసిస్టెన్స్. ఇది దీని స్టేట్మెంట్ అనమాట. అంటే దీంట్లో ఏం చెప్తున్నాం, సో మనకి సప్లై నుంచి లోడ్ దగ్గరికి మ్యాక్సిమం పవర్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే వెన్ ద లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సోర్స్ రెసిస్టెన్స్ అయినప్పుడు మనకి మ్యాక్సిమం పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఇది మనం తీసుకుందాం. సో దీనికోసం మనకి అసలు ఈ కండిషన్ ఎలా వచ్చిందో మనం చూద్దాం. ఓకేనా. ఈ ఆర్ఎల్ ఈక్వల్ టు ఆర్ఎస్ అనే కండిషన్ ఎలా వచ్చిందో మనం చూద్దాం. దానికోసం మనం ఏం తీసుకుందామంటే ఒక సర్క్యూట్ తీసుకుందాం. సో వీ అజ్యూమ్డ్ వన్ సర్క్యూట్. సో అది మనకి ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకే ఇలా తీసుకున్నాం. దీనికి నేనేం చేశాను, ఒక లోడ్ రెసిస్టెన్స్ అప్లై చేశాను. సో దిస్ ఈజ్ లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్. ఇది కూడా ఇక్కడికి ఇప్పుడు మనకి ఇక్కడికి మ్యాక్సిమం పవర్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అది ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సర్క్యూట్ ఉంది కదా, ఈ సర్క్యూటు మనకి ఎలా ఉంటుందో తెలియదు. అందుకోసం దీంట్లో మనం ఏం తీసుకుంటామంటే, ఇక్కడ ఏదైతే సర్క్యూట్ ఉందో ద సర్క్యూట్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ థెవెనిన్స్ సర్క్యూట్. అంటే మ్యాక్సిమం పవర్లో తీసుకునే మన సర్క్యూట్ ఏ సర్క్యూట్ అవ్వాలి, థెవెనిన్స్ సర్క్యూట్ అయి ఉండాలి. ఓకేనా. సో థెవెనిన్ సర్క్యూట్ అంటే మనకు తెలుసు కదా, వాట్ ఈస్ థెవెనిన్ సర్క్యూట్. ద థెవెనిన్ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ సింగిల్ రెసిస్టెన్స్, అంతే కదా. సో దిస్ సింగిల్ వోల్టేజ్ సోర్స్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఏ వీటీహెచ్ అంటాము. ఈ సింగిల్ రెసిస్టెన్స్ ఏమంటాము, ఆర్టీహెచ్ అంటాము. ఇది థెవెనిన్ సర్క్యూట్ అనమాట. అంటే మ్యాక్సిమం పవర్ కండిషన్ మనం అప్లై చేయాలంటే అక్కడ మనం థెవెనిన్ సర్క్యూట్ తీసుకుందాం. ఇప్పుడు ఈ సర్క్యూట్ బేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు మనకి సర్క్యూట్ ఏమొస్తుంది. సో ద గివెన్ సర్క్యూట్ ఈస్ లైక్ దిస్. ఇది వీటీహెచ్ అనమాట, ఇదేంటిది ఆర్టీహెచ్. ఇక్కడ మనం ఏం కనెక్ట్ చేస్తున్నాము, లోడ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తున్నాము, ఆర్ఎల్. సో దీంట్లోకి ఎంత కరెంట్ వెళ్తుంది అనుకున్నాము, ఐఎల్ వెళ్తుంది అనుకున్నాము. ఓకేనా. ఇది కండిషన్. ఇప్పుడు మనకి ఏం కావాలి, పవర్ కావాలి. వాట్ ఈస్ ద పవర్ ఫార్ములా ఫర్ పవర్, పవర్ పి ఈజ్ ఈక్వల్ టు సో వి ఇంటూ ఐ కానీ, లేకపోతే ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ కానీ, లేకపోతే వి స్క్వేర్ బై ఆర్. ఇట్లా మనకి 3 ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. సో ఈ ఫార్ములాని మనం ఏమంటామంటే పవర్ డెలివర్డ్. ఓకేనా. అంటే ఎందుకని దీన్ని పవర్ డెలివర్డ్ అంటాం, ఇది వోల్టేజ్ ఇది కరెంటు రెండు సోర్సెస్ కదా. సో సోర్స్ అంటే ఏంటి, అది పవర్ని డెలివర్ చేసేదే కదా, కాబట్టి వీటిని పవర్ డెలివర్డ్ అంటాం. సో ఈ పవర్ని మనం ఏమంటామంటే ఈ రెండింటికి కలిపి పవర్ అబ్జర్వ్డ్. ఎందుకని ఇక్కడ మనకి రెసిస్టివ్ కాంపోనెంట్ ఉంది, రెసిస్టివ్ కాంపోనెంట్ ఏం తీసుకుంటుంది, ఎనర్జీని తీసుకుంటుంది. సో కాబట్టి ఈ రెండింటి అంటే పవర్ అబ్జర్వ్డ్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఈ లోడ్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళే పవర్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో మన రెసిస్టర్ దగ్గర పవర్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి అయితే ఐ స్క్వేర్ ఆర్ తీసుకుంటాము, లేకపోతే వి స్క్వేర్ బై ఆర్ తీసుకుంటాము. ఈ రెండిట్లో ఏది తీసుకుంటాము, ఈ రెసిస్టర్ దగ్గర మనకి ఏ పారామీటర్ తెలుసో దాన్ని బేస్ చేసుకుంటాం. ఈ రెసిస్టర్ దగ్గర మనకి ఏ పారామీటర్ తెలుసు, కరెంట్ తెలుసు. కాబట్టి మనం ఏ ఫార్ములా తీసుకోవాలి, ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ తీసుకోవాలి. దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పవర్, ఐఎల్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్. ఓకేనా. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఐ అంటే ఏంటి, సర్క్యూట్లోకి వెళ్ళే కరెంట్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫ్రమ్ సర్క్యూట్ కరెంట్ ఐఎల్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, అకార్డింగ్ టు ఓమ్స్లా వి బై ఆర్. వి అంటే ఎంత, వీటీహెచ్. ఆర్ అంటే రెండు రెసిస్టర్లు ఉన్నాయి, ఆ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్. అంతేనా. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, పవర్ పి ఈజ్ ఈక్వల్ టు వి ఐ స్క్వేర్ కదా, అంటే వీటీహెచ్ బై ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్
హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్, అంతేనా? అది సో దట్ ఈస్ పి ఈజ్ ఈక్వల్ టు విటిహెచ్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ బై ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్. ఇదే కదా పవర్ ఫార్ములా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇది పవర్. బట్ మనకేం కావాలి, ఎప్పుడు మ్యాక్సిమం పవర్ వస్తుందో తెలియాలి. సో వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ మ్యాక్సిమం పవర్, అంతే కదా. సో మీరు మ్యాథమెటిక్స్లో చేస్తుంటారు, దేనికైనా కానీ మ్యాక్సిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, సో ఆ మ్యాక్సిమం వాల్యూ ఎప్పుడు వస్తుందో కండిషన్ తెలుసుకోవడం కోసం మనం మ్యాథమెటిక్స్లో ప్రాసెస్ చేస్తాం. దేంట్లో అయితే మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలో దాన్ని డెరివేటివ్ చేస్తాం, ఓకేనా. దేంతో డెరివేటివ్ చేస్తాం, ఇక్కడ మనకి వేరియబుల్ ఏదైతే అది, ఇక్కడ వేరియబుల్ ఏంటి రెసిస్టర్, కాబట్టి విత్ రెస్పెక్ట్ టు రెసిస్టర్తో డెరివేటివ్ చేసి దాన్ని ఈక్వల్ టు 0కి చేస్తాం. అంటే మనం ఏం చేస్తున్నాం, ఈక్వేషన్ 2ని విత్ రెస్పెక్ట్ టు ఆర్ఎల్తో డెరివేటివ్ చేసి ఈక్వల్ టు 0 చేస్తాం, ఓకేనా. ఇప్పుడు దీన్ని చూడండి. సో అప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, d/dt ఆఫ్, ఓకే, ఏం చేస్తాం, విటిహెచ్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ బై ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 చేస్తాం. సో ఇప్పుడు ఇందులో విటిహెచ్ స్క్వేర్ కాన్స్టెంట్ కదా, కాబట్టి విటిహెచ్ స్క్వేర్ని బయటికి రాస్తే d/dt కాదు, సారీ, d/drl, d/drl ఆఫ్ ఆర్ఎల్ బై ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో విటిహెచ్ స్క్వేర్ కాన్స్టెంట్. ఇప్పుడు ఇది ఎలా ఉందమ్మా, మనం దేనితో డెరివేట్ చేస్తున్నాం, అది పైన ఉంది కింద ఉంది కదా, అంటే u/v రూల్. సో మీకు u/v రూల్ తెలుసు కదా, ఏంటిది అది, u/v రూల్ డెరివేటివ్ చేస్తే v ఇంటూ u డాష్, అంటే దీనికి డెరివేటివ్ చేస్తే 1 కదా, ఇంటూ 1 మైనస్ u ఇంటూ v డాష్. సో అప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ బై v స్క్వేర్, దట్ ఈస్ ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్కి ఇంకో స్క్వేర్ కాబట్టి పవర్ 4 అవుతుంది, ఈక్వల్ టు 0 చేయండి. ఇప్పుడు ఇది కాన్స్టెంట్, దీన్ని బయటికి తీసుకెళ్ళిపోండి. ఇది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని బయటికి తీసుకెళ్ళిపోండి. అప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ, సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ మైనస్ 2RL ఇంటూ ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము, సారీ ఇక్కడ స్క్వేర్ రాదు, సారీ. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం రాయొచ్చు 2RL ఇంటూ ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్, అంతేనా. ఇది క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది, ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2RL. అంటే మనం రాయొచ్చు ఆర్టీహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2RL మైనస్ ఆర్ఎల్, అంటే ఆర్టీహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎల్. సో ఇది కండిషన్. ఈ కండిషన్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి, మ్యాక్సిమం మనం ఏదైతే తీసుకున్నా దాని నుంచి వచ్చింది. అంటే సో దిస్ ఇస్ ద కండిషన్ ఫర్ మ్యాక్సిమం పవర్. అంటే మనకి సర్క్యూట్లో మ్యాక్సిమం పవర్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందమ్మా, వెన్ ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీహెచ్ అయినప్పుడు. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ 2 నుంచి ఏం చేయొచ్చు, వాట్ ఈజ్ ఈక్వేషన్ 2, పి ఈజ్ ఈక్వల్ టు విటిహెచ్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ బై ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఆర్ఎల్ ప్లస్లో ఆర్టీహెచ్ పెట్టేయచ్చు కదా, లేదా ఆర్టీహెచ్ ప్లస్లో ఆర్ఎల్ పెట్టేద్దాం. సో ఏం చేద్దామంటే ఆర్టీహెచ్ ప్లస్లో ఆర్ఎల్ పెట్టేద్దాం. అప్పుడు ఏమవుతుంది, విటిహెచ్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ బై, ఇక్కడ ఏమవుతుంది, ఆర్ఎల్ పెడతావు, ఆర్ఎల్ ప్లస్ ఆర్ఎల్ 2RL హోల్ స్క్వేర్ అయితే 4RL స్క్వేర్. సో ఇది క్యాన్సిల్. దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పవర్, P max is equal to VTH square by 4 into RL. So this is the formula for maximum power. లేదా దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు, VTH square by 4 into RTH కూడా రాసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. సో మనకి ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఎప్పుడు మ్యాక్సిమం పవర్ వస్తుంది, ద కండిషన్ ఫర్ మ్యాక్సిమం పవర్ ఈజ్ RTH is equal to RL అయినప్పుడు ఇది. దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ మ్యాక్సిమం పవర్ ఇన్ ద సర్క్యూట్ అంటే కనుక ఫార్ములా ఇదేమో మ్యాక్సిమం పవర్ కండిషన్, ఇదేమో మనకి మ్యాక్సిమం పవర్ క్యాలిక్యులేట్ చేయడానికి కావాల్సిన ఫార్ములా అనమాట. ఇప్పుడు ఇది మ్యాక్సిమం పవర్. ఇప్పుడు దీనికి ఏం చెప్తుందంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఓకేనా.
సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాం. బట్ ప్రాబ్లంకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ప్రొసీజర్ చూద్దాం. అంటే ఒక సర్క్యూట్లో మనం మ్యాక్సిమం పవర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ప్రొసీజర్ చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే ఐడెంటిఫై లోడ్ రెసిస్టెన్స్ బ్రాంచ్. ఓకేనా? సో ఫస్ట్ మనకి సర్క్యూట్లో లోడ్ రెసిస్టెన్స్ ఎక్కడైతే ఇచ్చాడో అక్కడ అది ఐడెంటిఫై చేస్తాం. సెకండ్ స్టెప్ క్యాలిక్యులేట్ థెవెనిన్స్ వోల్టేజ్ అక్రాస్ లోడ్ రెసిస్టెన్స్ బ్రాంచ్. సో మనకి ఎక్కడైతే లోడ్ రెసిస్టెన్స్ ఇచ్చాడో అక్కడ మనం ఏం చేస్తాం, థెవెనిన్స్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. థర్డ్ స్టెప్ ఓకేనా, క్యాలిక్యులేట్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ అక్రాస్ లోడ్ టెర్మినల్స్. ఓకేనా? అండ్ ఫోర్త్ స్టెప్ థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ని డ్రా చేస్తాం. అండ్ ఫిఫ్త్ స్టెప్ క్యాలిక్యులేట్ Pmax by using the formula VTH square by 4 into RTH. ఈ ఫార్ములా ప్రకారం మ్యాక్సిమం పవర్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫస్ట్ ప్రొసీజర్ ఏంటి, ఐడెంటిఫై ది లోడ్ రెసిస్టెన్స్ అండ్ రిమూవ్ దట్ బ్రాంచ్. సెకండ్ స్టెప్ ఏంటి, క్యాలిక్యులేట్ ద థెవెనిన్స్ వోల్టేజ్. సో ఈ థెవెనిన్స్ వోల్టేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో మనం ఆల్రెడీ థెవెనిన్స్ థియరంలో చూసాము. అండ్ థర్డ్ స్టెప్ క్యాలిక్యులేట్ ది థెవెనిన్స్ రెసిస్టెన్స్. ఈ థెవెనిన్స్ రెసిస్టెన్స్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో మనం థెవెనిన్స్ థియరంలో చూసాము. అండ్ నెక్స్ట్ డ్రా ది థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్, దెన్ క్యాలిక్యులేట్ ది మ్యాక్సిమం పవర్. ఇది ప్రొసీజర్ అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్రొసీజర్కి మనం ఫార్ములా ప్రాబ్లం చేద్దాం. ఓకేనా? ఇది మనం తీసుకున్న సర్క్యూట్. ఇప్పుడు ఈ సర్క్యూట్లో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, మ్యాక్సిమం పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ మ్యాక్సిమం పవర్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మ్యాక్సిమం పవర్? Pmax is equal to VTH square by 4 into RL or VTH square by 4 into RTH. ఈ రెంట్లో ఏదో ఒక ఫార్ములా. ఇప్పుడు ఈ సర్క్యూట్లో మనకి ఏమి ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఇచ్చాడు అండ్ ఆర్ఎల్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. సో నీకు ఇక్కడ ఆర్ఎల్ రెసిస్టెన్స్ కనుక తెలిస్తే నువ్వు డైరెక్ట్గా ఈ ఫార్ములా తీసేసుకోవచ్చు. VTH స్క్వేర్ బై 4RL. VTH వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? బట్ అప్పుడు RTH వాల్యూ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది ఇస్తే కనుక డైరెక్ట్గా ఇక్కడ తీసేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు ఆర్ఎల్ రెసిస్టెన్స్ ఇచ్చాడా, ఇవ్వలేదు. అప్పుడు మనం ఈ ఫార్ములా యూస్ చేయగలమా, యూస్ చేయలేము. అప్పుడు మనం ఏ ఫార్ములా తీసుకోవాలి, ఈ ఫార్ములా తీసుకుంటాం. దట్ ఈస్ VTH స్క్వేర్ బై 4 into RTH. సో VTH స్క్వేర్ అంటే థెవెనిన్స్ వోల్టేజు, RTH అంటే థెవెనిన్స్ రెసిస్టెన్స్. ఆ రెండు క్యాలిక్యులేట్ చేసి అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది మ్యాక్సిమం పవర్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ సర్క్యూట్లో మనం ఏం ఐడెంటిఫై చేస్తామో ఫస్ట్ థెవెనిన్స్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలి, నెక్స్ట్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అందుకోసం మనం ఏం చేస్తాం, ఫస్ట్ థెవెనిన్స్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో అకార్డింగ్ టు థెవెనిన్స్ థియరం ప్రకారం ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, సో ద ఫస్ట్ స్టెప్ ఇన్ థెవెనిన్స్ థియరం, సో వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ థెవెనిన్స్ థియరం? ఇది థెవెనిన్స్ థియరం కదా. దీని ఫస్ట్ స్టెప్ ఏంటి, ఐడెంటిఫై ద బ్రాంచ్ వేర్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ అన్నోన్ పారామీటర్ అండ్ ఓపెన్ సర్క్యూట్ ద బ్రాంచ్. అంటే థెవెనిన్స్ థియరం అప్లై చేయాలంటే మనం ఎక్కడైతే అన్నోన్ పారామీటర్ క్యాలిక్యులేట్ చేసుకున్నామో ఆ బ్రాంచ్ని ఏం చేయాలి, ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ సర్క్యూట్లో మనకి అన్నోన్ పారామీటర్ ఏంటి, ఇది కదా. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ బ్రాంచ్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఓకేనా? అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, ఓపెన్ సర్క్యూట్ ది ఆర్ఎల్ బ్రాంచ్. ఆర్ఎల్ బ్రాంచ్ని మనం ఏం చేయాలి, ఓపెన్ సర్క్యూట్ చేయాలి. అప్పుడు మనకి సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా వస్తుంది, సో దెన్ రీడ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్. సో ఇది 50 volts, $10 ohms, 5 ohms, 2 ohms, 3 ohms. అండ్ ఇప్పుడు మనం ఈ బ్రాంచ్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో దిస్ ఇస్ బ్రాంచ్ ఏ, పాయింట్ బి అనుకో. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామో, ఎక్కడైతే ఓపెన్ చేసామో అక్కడ థెవెనిన్స్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఇప్పుడు ఈ సర్క్యూట్లో థెవెనిన్స్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే నువ్వు ఏ మెథడ్ అప్లై చేసుకో, KCL, KVL, మెష్, నోడు, ఏ మెథడ్ అప్లై చేసుకో, ఏదైనా అప్లై చేసి థెవెనిన్స్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఇక్కడ థెవెనిన్స్ వోల్టేజ్ అంటే ఏమవుతుందమ్మా, ఈ థెవెనిన్స్ వోల్టేజ్ ఎక్కడుంది, ఇక్కడే కదా. దీనికి మధ్యలో ఏముంది, ఇది ఉంది. అంటే ఇక్కడ మనకి VTH అంటే ఏంటి, వోల్టేజ్ ఆఫ్ 3 ohm రెసిస్టర్ రాయచ్చా లేదా, అంతే కదా. ఎందుకని ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి కాబట్టి VTH అంటే ఏం తీసుకుంటాము, వోల్టేజ్ అక్రాస్
3 ఓమ్ రెసిస్టర్ తీసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తే అది మనకి ఇక్కడ వోల్టేజ్ అయిపోతుంది అనమాట. సో దానికోసం నేనేం చేస్తున్నా, ఇప్పుడు మనకి ఇక్కడ వోల్టేజ్ కావాలి అంటే దీంట్లోకి వెళ్ళే కరెంట్ వాల్యూ మనకి కావాలి. సో ఆ కరెంట్ కనుక్కోవడానికి నేనేం చేస్తున్నానంటే మెష్ అనాలిసిస్ అప్లై చేస్తున్నా. ఓకేనా, సో దీన్ని ఏమనుకున్నానంటే మెష్ 1 అనుకున్నాను, దీన్ని నేను మెష్ 2 అనుకున్నా. సో ఫస్ట్ మెష్ 1 ఈక్వేషన్ రాస్తున్నా. సో వాట్ ఈజ్ మెష్ 1 ఈక్వేషన్? 50 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ I1 మైనస్ 5 ఇంటూ I1 మైనస్ I2. సో దట్ ఈస్ 50 ఈజ్ ఈక్వల్ టు 15 I1 మైనస్ 5 ఇంటూ I2. ఓకేనా, అండ్ వాట్ అబౌట్ ద మెష్ 2 ఈక్వేషన్? 0 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ I2 మైనస్ I1 ప్లస్ 2 into I1 plus I2 plus 3 into I2. So that is 0 is equal to minus 5I1 plus 2 plus 3 5 plus 5 10 I2. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి I1 వాల్యూ I2 వాల్యూస్ తెలుస్తాయి. ఓకేనా, సో అది సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఇదేంటి 15 minus 5 50. సెకండ్ ఇదేంటి మైనస్ 5 10 0. సో I1 ఈజ్ ఈక్వల్ టు 4 యాంపియర్స్ వచ్చింది, I2 ఈజ్ ఈక్వల్ టు 2 యాంపియర్స్ వచ్చింది. ఓకే, ఇది ఇప్పుడు మనకి ఎక్కడ కావాలి? VTH అంటే వోల్టేజ్ అక్రాస్ 3 ఓమే కదా. ఈ 3 ఓమ్ దగ్గర మనకి ఎంత కరెంట్ ఉంది? I2 కరెంట్ ఉంది. అంటే ఇప్పుడు VTH ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 3 ఇంటూ I2గా రాయచ్చా లేదా? సో దట్ ఈస్ 3 ఇంటూ I2 వాల్యూ ఎంత? 2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6 volts. సో VTH వాల్యూ ఎంత వచ్చింది? 6 volts వచ్చింది. ఓకేనా, ఇది క్యాలిక్యులేట్ చేసాం. అండ్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ స్టెప్? థర్డ్ స్టెప్, క్యాలిక్యులేట్ ది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఒక కండిషన్ ఉంది. ఏంటో కండిషన్? సోర్సెస్ని మనం ఏం చేయాలి? సోర్సెస్ని డీయాక్టివేట్ చేయాలి. ఎలా చేస్తాము? వోల్టేజ్ సోర్స్ అయితే షార్ట్ సర్క్యూట్ చేస్తాము, కరెంట్ సోర్స్ అయితే ఓపెన్ సర్క్యూట్ చేస్తాము. ఓకేనా, ఇప్పుడు మనకి సర్క్యూట్లో ఏ సోర్సెస్ ఉన్నాయమ్మా? మనకుంది వోల్టేజ్ సోర్స్ కాబట్టి దీన్ని ఏం చేయాలి? షార్ట్ సర్క్యూట్ చేయాలి. అప్పుడు మనకి సర్క్యూట్ ఎట్లా వస్తుంది? 10 5 2 3 on these the terminals AB. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాము? RTH క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకేనా, సో థెవెనిన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ ఎక్కడ కావాలి? ఇక్కడ కావాలి. అంటే ఇప్పుడు మనం ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకుంటూ వస్తాం? ఇలా సాల్వ్ చేసుకుంటూ వస్తాం. సో దట్ ఈస్ ఫస్ట్ వన్. ఈ రెండు ఎలా ఉన్నాయమ్మా? ఈ రెండు మనకి ప్యారలల్లో ఉన్నాయి. సో ప్యారలల్లో ఉన్న ఫార్ములా ఏంటి? 5 ఇంటూ 50 బై 5 ప్లస్ 15 అంటే 50 డివైడెడ్ బై 15 ఎంత వచ్చింది? ఈ రెండింటి నుంచి మనకి 3.33 ఓమ్స్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ ఎలా ఉంది? మనకి సిరీస్లో ఉంది. అంటే ఇప్పుడు ఈ రెండు ఎట్లా ఉన్నాయి? మనకి సిరీస్లోనే కదా ఉంది. అప్పుడు దాని నుంచి మనకి ఎంత వస్తుంది? 5.3 ఓమ్స్ వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఈ రెండు సాల్వ్ చేశాను. ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి. ఓకేనా, ఈ ప్యారలల్ కాంబినేషన్ నుంచి మనకు వచ్చింది 3.33 ఓమ్స్ వచ్చింది. ఇప్పుడు ఈ 3.33 ఓమ్స్, ఈ 2 ఓమ్స్ మనకి ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. అప్పుడు వాటి నుంచి మనకి ఎంత వచ్చింది? 5.3 ఓమ్స్ వచ్చింది. ఇప్పుడు ఈ 5.3 ఈ 3 ఓమ్స్ ఈ రెండు ఎలా ఉంటాయి? మళ్ళీ మనకి ఈ రెండు ఎట్లా వస్తాయి? మనకి ప్యారలల్లో వస్తాయి. సో అది మీరు నీట్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఏ రెండు ప్యారలల్ ఉన్నాయి? 5.3 3 ప్యారలల్ ఉన్నాయి. అంటే ఏమవుతుంది? 5.3 ఇంటూ 3 డివైడెడ్ బై 5.3 ప్లస్ 3 అంతేనా? సో ఎంత వచ్చింది? 1.91 వచ్చింది. దెన్ వాట్ ఈజ్ RTH? RTH ఈజ్ ఈక్వల్ టు 1.915 ఓమ్స్. ఓకేనా, సో మనం థెవెనిన్స్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేసాం, 6 volts వచ్చింది. థెవెనిన్స్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసాం, 1.915 వచ్చింది. ఓకే, ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేస్తాము? థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేస్తాం. సో థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఏంటి? VTH ఎంత? 6 volts. RTH ఇట్ ఈస్ ఈక్వల్ టు 1.91 ఓమ్స్. ఇది ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనకి బ్రాంచ్ ఏమన్నా ఉందా లేదా? ఉంది. ఎంత ఉంది? ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది. ఆ రెసిస్టర్స్ వాల్యూ ఎంత? RL ఉంది.
ఓకేనా, దాన్ని జస్ట్ ఇక్కడ కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ సర్క్యూట్ నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, మ్యాక్సిమం పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మ్యాక్సిమం పవర్? మ్యాక్సిమం పవర్ ఈజ్ ఈక్వల్ టు VTH స్క్వేర్ బై 4 ఇంటూ RTH. సో VTH స్క్వేర్ వాల్యూ ఎంత, 6 స్క్వేర్ బై 4 ఇంటూ 1.91. సో సాల్వ్ చేయండి. 6 స్క్వేర్ అంటే ఎంత, 36. దట్ ఈస్ 36 డివైడెడ్ బై 4 ఇంటూ 1.91 ఎంత వస్తుంది, దట్ ఈస్ 4.71 వాట్స్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాల్యూ ఫర్ మ్యాక్సిమం పవర్, 4.71. అండ్ పవర్కి యూనిట్స్ ఏంటి, వాట్ కాబట్టి 4.71 వాట్స్. ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఫస్ట్ మనం ఏం చేసాం, ఫస్ట్ RL రెసిస్టెన్స్ తీసుకొని దాన్ని ఓపెన్ చేసాం. ఓకేనా. సెకండ్ స్టెప్ దాని దగ్గర మనం VTH క్యాలిక్యులేట్ చేసాం. థర్డ్ స్టెప్ RTH క్యాలిక్యులేట్ చేసాం. ఫోర్త్ స్టెప్ సర్క్యూట్ని డ్రా చేసాం. అండ్ ఫిఫ్త్ స్టెప్ మ్యాక్సిమం పవర్ క్యాలిక్యులేట్ చేసాం. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం. ఇలా మనం చేస్తాం అనమాట. ఓకే. సో ఇది. అండ్ ద నెక్స్ట్ థియరం ఈజ్ టెలిగాన్స్ థియరం. ఓకేనా. సో టెలిగాన్స్ థియరం. సో టెలిగాన్స్ థియరం నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో ఇన్ ద టెలిగాన్స్ థియరం ద సమ్ ఆఫ్ పవర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకేనా. ఇది కండిషన్ ఫర్ టెలిగాన్స్ థియరం. అంటే మనం ఏంటి, ఇన్ ఏ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్, ఓకే, ద టోటల్ పవర్ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. అంటే మనకి ఫస్ట్లో KVL గురించి KCL గురించి చదివాం, గుర్తుందా? KVL అంటే ఏంటి, ద సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాం. KCL అంటే ద సమ్ ఆఫ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నాం. ఇప్పుడు దీని నుంచి ఇంకోటి తీసుకొచ్చా, ఏంటిది, ద సమ్ ఆఫ్ సోర్స్ వోల్టేజెస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్స్ అనుకున్నాం, గుర్తుందా? డెరైవ్ చేసాం. అట్లాగే KCL నుంచి ఏం తీసుకొచ్చాము, ద సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ లివింగ్ కరెంట్స్ అని చెప్పి ప్రూవ్ చేసాం. ఓకేనా, అంతే కదా. KVLలో మనం చేసింది, KVLలో సమ్ ఆఫ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొని అక్కడ నుంచి టోటల్ సోర్స్ వోల్టేజెస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ డ్రాప్స్ తీసుకొచ్చాం. KCL ఏం చేసాం, టోటల్ కరెంట్స్ ఈక్వల్ టు 0 తీసుకొని దాని నుంచి ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు లివింగ్ కరెంట్స్ ఫ్రమ్ ఏ నోడ్ అని చెప్పాం. అలాగే ఇప్పుడు టెలిగాన్స్ థియరం అంటే ఏంటంటే, సో టెలిగాన్స్ థియరం ఏంటంటే, ఇన్ ఏ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్ ద టోటల్ పవర్ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే సింపుల్గా ఇది ఏ ప్రిన్సిపల్ అంటామంటే దీన్ని KPL అంటాం. ఓకేనా. కిర్చాఫ్స్ పవర్ లా, అంటే KVL KCL ఎట్లాగో ఇది కూడా ఒకటి కిర్చాఫ్స్ పవర్ లా. సో ఇది కండిషన్. ఇప్పుడు దీని నుంచి మనం ఫైనల్గా ఏం డెరైవ్ చేస్తామంటే, ద సమ్ ఆఫ్ పవర్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. అది ముందే చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పుకున్నాం, ఇక్కడ చెప్పాం, గుర్తుందా? సో పవర్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఏంటిది అది, పవర్ డెలివర్డ్, పవర్ అబ్జర్వ్డ్. అంటే మనకు సోర్సెస్ నుంచి వస్తే కనుక దాన్ని డెలివర్ పవర్ అంటాము. ఏదైనా కాంపోనెంట్ ఎలిమెంట్ దగ్గర వస్తే కనుక దాన్ని పవర్ అబ్జర్వ్డ్ అంటాం. అంటే ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ, ద సమ్ ఆఫ్ పవర్ డెలివర్డ్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ పవర్ అబ్జర్వ్డ్ బై ది సర్క్యూట్. ఇది స్టేట్మెంట్. ఓకేనా. KPL అంటే ఇది సమ్ ఆఫ్ పవర్స్ ఈజ్ ఈక్వల్ టు 0, లేదా the sum of power delivered is equal to the sum of power absorbed. So that is sum of power delivered అంటే deliver power formula ఏంటి, V into Y is equal to the sum of power absorbed. అయితే sum of I square R అవ్వచ్చు, లేకపోతే sum of V square by R అవ్వచ్చు. వీటిలో ఏ కండిషన్ అయినా కానీ మనం తీసుకోవచ్చు. అయితే ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ రెండింటినైనా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ స్టేట్మెంట్ మనం ఏంటంటే టెలిగాన్స్ థియరం అంటాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకుంటే కనుక ఆ సర్క్యూట్కి మనం ఈ ఫార్ములాని మనం వెరిఫై చేస్తాం. సో ఇప్పుడు దీని స్టేట్మెంట్ ఏం చెప్తాము, సో దీని స్టేట్మెంట్ సింపుల్. ఇన్ ఏ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్ ద టోటల్ పవర్ డెలివర్డ్ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఇన్ ఏ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్ ద టోటల్ పవర్ డెలివర్డ్ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ పవర్ అబ్జర్వ్డ్ బై ది ఎలిమెంట్స్. ఇలాగైనా చెప్పుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ ద స్టేట్మెంట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం టెలిగాన్స్ థియరం కోసం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఈ సర్క్యూట్లో మనం ఏం చేస్తాము, టెలిగాన్స్ థియరం వెరిఫై చేయాలంటే ఏం వెరిఫై చేయాలి, ద టోటల్ పవర్ డెలివర్డ్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ పవర్ అబ్జర్వ్డ్ అని చెప్పి మనం వెరిఫై చేయాలి. ఓకేనా.
సో మనం వెరిఫై చేసింది టోటల్ పవర్ డెలివర్డ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ పవర్ అబ్జర్వ్డ్. ఇప్పుడు మనం ఇందులో ఈ సర్క్యూట్లో ఎక్కడ పవర్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నా మనకి ఏమున్నాయి, సోర్సెస్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పవర్ డెలివర్డ్? పవర్ డెలివర్డ్ ఫార్ములా, బేసిక్ ఫార్ములా ఈజ్ V ఇంటూ I. ఇక్కడ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పవర్ అబ్జర్వ్డ్? పవర్ అబ్జర్వ్డ్ ఫార్ములా ఏంటి, రెసిస్టర్ దగ్గర కాబట్టి రెండు ఫార్ములాస్ ఉన్నాయని చెప్పుకున్నాం. సో దట్ ఈస్ V²/R ఒకటి, I² ఇంటూ R ఒకటి. ఈ రెండులో ఏదైనా తీసుకోవచ్చు. కానీ మనకి ఏది ఈజీ అంటే I²R క్యాలిక్యులేట్ చేయడం ఈజీ. ఎందుకని, ఇక్కడ కరెంట్స్ వచ్చిన తర్వాత నువ్వు ఈ ఫార్ములా తీసుకుంటే ఇక్కడ కరెంట్ కనుక్కోవాలి, మళ్ళీ దీని దగ్గర వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. అది మనకి కాంప్లికేటెడ్ అవుతుంది కాబట్టి సో మనం ఇది తీసుకుందాం. ఓకేనా. ఇప్పుడు పవర్ డెలివర్డ్ క్యాలిక్యులేట్ చేయాలన్నా పవర్ అబ్జర్వ్డ్ క్యాలిక్యులేట్ చేయాలన్నా మనకి ఏం కావాలి, కరెంట్ కావాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ప్రతి కాంపోనెంట్ దగ్గర కరెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. అందుకోసం మళ్ళీ మనం ఏం చేద్దామంటే మెష్ అనాలిసిస్ అప్లై చేద్దాం. ఓకేనా. సో అప్పుడు మెష్ 1 ఈక్వేషన్ ఏంటి, 10 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ I1 ప్లస్ 7 ఇంటూ I1 మైనస్ I2, దట్ ఈస్ 10 ఈజ్ ఈక్వల్ టు 12 I1 మైనస్ 7 ఇంటూ I2. ఆన్ ఫర్ మెష్ 2, 7 ఇంటూ I2 మైనస్ I1 ప్లస్ 23 ఇంటూ I2 ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే. ఇప్పుడు ఈ 12కు ప్లస్ వస్తుందా మైనస్ ఉందో చూద్దాం. ఈ 12 కరెంట్ డైరెక్షన్ ఎటు ఉంది, ఇటు ఉంది. ఈ డైరెక్షన్ ఎటు ఉంది, కిందకు ఉంది. రెండు కిందకు ఉన్నాయి కాబట్టి మనకి ఏమవుతుంది, ప్లస్. ఓకే, వెరీ గుడ్. దెన్ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 12 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7 I1 ప్లస్ 30 ఇంటూ I2. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, I1 I2 వాల్యూస్ వస్తాయి. సో 12 మైనస్ 7 10 మైనస్ 7 30 12. ఓకే. సో మనకేమొచ్చింది ఇక్కడ I1 ఈజ్ ఈక్వల్ టు 1.234 amperes, I2 0.688 amperes. ఇవి మనకు వచ్చినాయి అనమాట. ఇప్పుడు మనం ప్రతి దాని దగ్గర చూద్దాం. ఇప్పుడు ద కరెంట్ ఇన్ 5 ohm రెసిస్టర్, వాట్ ఈస్ కరెంట్ ఇన్ 5 ohm రెసిస్టర్ అంటే ఏమైనా తీసుకోవచ్చమ్మా, I1 కదా, అంటే ఎంత 1.234 amperes. ఓకే. నెక్స్ట్ కరెంట్ ఇన్ 7 ohm రెసిస్టర్. ఓకే, ఈ 7 ohmలో కరెంట్ ఎంత వస్తుంది, ఎంత కరెంట్ వస్తుంది, ఇక్కడ I1 I2 రెండు ఉన్నాయి కాబట్టి I1 మైనస్ I2 కానీ I2 మైనస్ I1 కానీ ఏది ఎక్కువ ఉంది, I1 ఎక్కువ ఉంది కాబట్టి ఫార్ములా ఏమవుతుంది, I1 మైనస్ I2. సో దట్ ఈస్ 1.234 మైనస్ 0.688 అంత 0.546, అంటే 7 ohmలోకి ఎంత వచ్చింది, ohms amperes. నెక్స్ట్ కరెంట్ ఇన్ 23 ohms ఎంత, I2 కాబట్టి దాని వాల్యూ ఎంత 0.688 amperes. ఇలా ప్రతి రెసిస్టర్లో కరెంట్ మనం తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం తెలియాలి, వీటి దగ్గర కరెంట్ తెలిసినాయి. నెక్స్ట్ దీని దగ్గర కరెంట్ తెలియాలి, దీని దగ్గర కరెంట్ తెలియాలి. సో ఇప్పుడు ఈ 10 volt దగ్గర కరెంట్ ఎంత, I1 కదా, I1. ఈ 12 volt దగ్గర కరెంట్ ఎంత, I2. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పవర్ డెలివర్డ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ పవర్ డెలివర్డ్, పవర్ ఎట్ 10 volt సోర్స్ అంటే ఎంత, V ఇంటూ I1. సో V ఎంత, అంతే కదా, పవర్ డెలివర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ ఫస్ట్ 10 volt సోర్స్ దగ్గర తీసుకున్నాం కాబట్టి V ఇంటూ I1. V ఎంత 10 ఇంటూ I1 వాల్యూ ఎంత 1.234, అప్పుడు ఎంత వస్తుంది 12.34 watts. ఓకే. నెక్స్ట్ పవర్ డెలివర్డ్ ఎట్ 12 volt సోర్స్. సో కాబట్టి ఏమవుతుంది V ఇంటూ I2. సో V వాల్యూ ఎంత 12 ఇంటూ I2 వాల్యూ ఎంత 0.688. సో ఎంత వస్తుంది 12 ఇంటూ 0.688. సో దట్ ఈస్ 8.256 watts. ఓకే. సో therefore total power delivered is equal to power at 10 plus power at 12. సో పవర్ at 10 ఎంత వచ్చింది మనకి 12.34 ప్లస్ 8.25. సో రెండు యాడ్ చేస్తే 20.59 watts. సో టోటల్ పవర్ డెలివర్డ్ ఎంత 20.59 watts.
సో నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేద్దాం, పవర్ అబ్జర్వ్డ్. సో టోటల్గా పవర్ అబ్జర్వ్డ్ అంటే ప్రతి ఎలిమెంట్ దగ్గర మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, పవర్ ఎట్ 5 ohms. ఫార్ములా ఏంటి, I² ఇంటూ ఆర్. అక్కడ కరెంట్ ఎంత, I1 కదా, కాబట్టి I1 ఇంటూ ఆర్. సో దట్ ఈస్ I1² ఇంటూ I1² అంటే ఎంత వచ్చింది మనకి, 1.234 హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 5. సో సింప్లిఫై చేయి, 1.234 హోల్ స్క్వేర్ ఇంటూ 5 ఎంత వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 7.61 వాట్స్. నెక్స్ట్ పవర్ ఎట్ 7 ohm రెసిస్టర్, అక్కడ కరెంట్ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్, రెసిస్టెన్స్ వాల్యూ 7 ఇంటూ అక్కడ కరెంట్ ఎంత వచ్చింది మనకి, 7 ohm దగ్గర కరెంట్ ఎంత, 7 ohm దగ్గర కరెంట్ ఎంత వచ్చింది, 0.546 అంతే కదా. 7 ohm దగ్గర కరెంటు 0.546. సో దట్ ఈస్ 0.546 హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 0.546 హోల్ స్క్వేర్ ఇంటూ 7. ఇక్కడ ఎంత వస్తుంది, 2.08 వాట్స్. నెక్స్ట్ పవర్ ఎట్ 23 ohms. సో అక్కడ ఫార్ములా ఏంటి, I² ఇంటూ ఆర్. సో 20 దగ్గర మనకి ఏ కరెంట్ ఉంది, I2 ఉంది, కాబట్టి ఏమవుతుంది, రెసిస్టెన్స్ వాల్యూ 23 ఇంటూ I2 వాల్యూ ఎంత, 0.688 హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ 0.688 హోల్ స్క్వేర్ ఇంటూ 23. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 10.88 వాట్. ఓకే, therefore total power absorbed is equal to power at 5 ohms plus power at 7 ohms plus power at 23 ohms. So that is equal to 7.61 plus 2.08 plus 10.88 plus 2.08 plus 7.61. So approximately మనకి 20.57 వాట్స్. సో పవర్ అబ్జర్వ్డ్ ఎంత, 20.57, పవర్ డెలివర్డ్ ఎంత, 20.5. అంటే దీన్ని బట్టి రాసుకోవచ్చు, therefore the sum of power delivered is equal to the sum of power observed. సో therefore ఇది కండిషన్ సాటిస్ఫై అయితే టెలిగాన్స్ థీరం వెరిఫైడ్. ఎలా చేస్తాం అనమాట, అంటే దీంట్లో మనం ఏం చేసాం, ఫస్ట్ మనకి ఏం సర్క్యూట్ ఇచ్చాడో అది తీసుకున్నాం. సో దీంట్లో ప్రతి దాని దగ్గర పవర్ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ కరెంట్స్ కనుక్కున్నాం. ఆ కరెంట్స్ కనుక్కోవడం కోసం మనం మెష్ అనాలిసిస్ అప్లై చేసాం. సో మెష్ అనాలిసిస్ అప్లై చేసిన తర్వాత ప్రతి రెసిస్టర్ దగ్గర ఇండివిజువల్ కరెంట్స్ క్యాలిక్యులేట్ చేసాం. అక్కడ నుంచి పవర్ డెలివర్డ్ అంటే సోర్సెస్ దగ్గర ఎంత పవర్ వచ్చింది, అట్లాగే మనకి ప్రతి రెసిస్టర్ దగ్గర ఎంత పవర్ వచ్చిందో క్యాలిక్యులేట్ చేసి డెలివర్డ్ పవర్ మొత్తాన్ని యాడ్ చేసాము, అబ్జర్వ్డ్ పవర్ మొత్తాన్ని యాడ్ చేసాము. ఈ రెండింటిని చెక్ చేస్తే ద టోటల్ పవర్ డెలివర్డ్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ పవర్ అబ్జర్వ్డ్. కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి టెలిగాన్స్ థియరమ్ ఈజ్ వెరిఫైడ్ అని చూద్దాం. సో దిస్ ఈస్ టెలిగాన్స్ థియరమ్.